హల్లెలూయా. మనం ప్యాంప్లెట్స్ ఇలాంటివి ఆదివారపు ఆరాధనలు వైఎంసిఏ సెకండ్ బ్యాండ్ హాల్లో ఉదయం 6 నుండి 9 వరకు, అలాగే సాయంకాలపు ఆరాధన 6 నుండి 9 వరకు వైఎంసిఏ హాల్ సెకండ్ బ్యాండ్లో ఆరంభిస్తున్నామని తెలియజేస్తున్నాను. మొదటి తారీఖు ఇనాగరల్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది ఉదయం 10 గంటలకు. అంటే అదంతా పవిత్రీకరణ కొరకు కొత్త బిల్డింగు, అక్కడ విశ్వాసులందరూ కలిసి ప్రార్థించాలని ఒక ఏర్పాటు చేసినాము. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. మీకు సెలవు ఉంటే వీలుంటే మీరు రావచ్చు. అన్ని విభాగాల వారు పనివారందరూ కూడా కూడుకుంటున్నారు, పాస్టర్స్, ఎల్డర్స్, మరి వైఎంసిఏ అధికారులు కూడా వచ్చి పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగినట్లు మీరు ప్రార్థించమనవి. అలాగే మనకు సిలువ ధ్యానాలు ఉన్నాయి. మార్చ్ 10 నుండి ఏప్రిల్ 18 వరకు ఉదయం 4 నుండి 7 ఉపవాస దినాలుగా ప్రతిష్ఠిస్తున్నాం. మీరందరూ ఆ పాలు పొందాలని మనవి చేస్తున్నాను. అయితే ఈ ప్యాంప్లెట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. చాలా అట్రాక్టివ్ కాస్ట్లీ ప్యాంప్లెట్స్ ప్రిపేర్ చేసినాం. ఏది కూడా వ్యర్థం చేయకుండా మీ బంధువులను, మిత్రులను, మీ ఉద్యోగ స్థలంలో ఉండేవారిని ఆహ్వానించండి. మరి ప్రార్థన కూడా చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే కొద్దిగా దేవుని సేవలో పాలు పొందండి, ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని లూకాసు సువార్త 11వ అధ్యాయము మరి 5 నుండి క్రింది వచనాల్లో ఉంది. పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగుతాడని. మనము చెడ్డవారై ఉండి కూడా ఈ లోకరీతిగా ఉన్న తండ్రులు తమ పిల్లలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు కదా. అంతకంటే గొప్ప తండ్రి, పరలోక తండ్రి తన్నడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ఆ ఉపమానము పరిశుద్ధాత్మకు సంబంధించింది. ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుని దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వేళ 3 రొట్టెలు అడుగుతున్నాడు. ఎందుకంటే మరి ఒక స్నేహితుడు అతని ఇంటికి వచ్చినాడు. ఆ స్నేహితునికి ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి ఇతని స్నేహితుని దగ్గర వెళ్ళి తలుపు తట్టి మధ్యరాత్రి వేళైనా కానీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ స్నేహితునితో అంత చనువు ఉంది ఇతనికి. ఏ రాత్రి అయినా వెళ్తే దొరుకుతుంది నాకు. సాధారణంగా మనం రాత్రి పూటలు ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఒక ఫోన్ కూడా చేయం. ఎందుకంటే వారిని డిస్టర్బ్ చేయొద్దు, వారి నిద్రను భంగం చేయొద్దని మనము అట్టి మర్యాద కలిగే ప్రవర్తిస్తాం. కానీ ప్రేమలో మర్యాదలు ఉండవు కదా కొన్నిసార్లు. అంటే హీ హెస్ టేకెన్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ టు గో ఇన్ టు ద ఫ్రెండ్స్ హౌస్. మిత్రుని దగ్గర పోయి, ఇదిగో నా మిత్రుడు వచ్చినాడు, చాలా దూర ప్రయాణం చేసి మరి ఆహారం కావాలని అడుగుతున్నాడు. పట్టుదలతో అడిగినందుకు ఆ స్నేహితుడు తీసి నీకు కావలసినవన్నీ కూడా తీసుకోమంటున్నాడు. అయితే ఇక్కడ దృష్టాంతం ఏంటంటే పరలోక రాజ్యపు తండ్రి, మన తండ్రి ఇలాగే మనం అడిగితే పరిశుద్ధాత్మ శక్తిని మన మీద కుమ్మరిస్తాడని. అడగాలి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే అడగంది ఏది దొరకదు, అడగాలి. నువ్వు అడుగుతూనే ఉండాలి. ఎప్పుడో అడిగాను ఇప్పుడు అడగనని కాదు, కీప్ ఆన్ ఆస్కింగ్. నేను వాక్యంలో చూసినప్పుడు అడగడం గురించి 2 నిమిషాలు ఆలోచిస్తే నాకు చాలా కార్యాలు గుర్తొచ్చింది. ఆదికాండం 32:26లో యాకోబు దేవుణ్ణి అడుగుతాడు. ఏమడుగుతాడంటే, నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. చూడండి ఎంత పట్టుదల గల ప్రార్థన. అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. అలాగే అడగాలి పరిశుద్ధాత్మ శక్తిని. నన్ను అడిగితే ఈ లోకంలో మనం అడిగేవి ఎన్నో ఉన్నాయి, మన అవసరతలు కూడా ఎన్నో ఉంటుంది. కానీ చాలా శ్రేష్టమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, లార్డ్ యూ ఫిల్ మీ విత్ యువర్ పవర్. నీ శక్తిని నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మను నాకు అందించమని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు అడగాలి. మరి అడిగితే తప్పకుండా ఇస్తానని వాగ్దానం చేసినాడు. ఈ లోకరీతిగా ఉన్న తండ్రి మరి చెడ్డ వాటిని తన పిల్లలకి ఇవ్వడు కదా, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. రొట్టెని అడిగితే రాతిని ఇవ్వడు, మరి గుడ్డ అడిగితే తేలినివ్వడు, చేపను అడిగితే పాముని ఇవ్వడు కదా. మరి ఆ తండ్రి, ప్రేమగల తండ్రి, పరలోక తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఎంతో నిశ్చయంగా ఇస్తాడని ఆ యొక్క మరి కార్యము ఇక్కడ బయలుపరచబడ్డది. పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకోవాలి. ఏవేమో కోరుకుంటావు, అవన్నీ తాత్కాలికమైనవి. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు దైవ కార్యాలు చేయడానికి, నీవు ఒక మంచి జీవితం జీవించడానికి, మరి అనేకులను ప్రభు తట్టు త్రిప్పడానికి, దేవుని పేరిట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయడానికి దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు విశ్వాసులను వాడుకోగలడు. మరి పొందుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి అనేది కంటిన్యూస్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్, అంటే ఎప్పుడు పొందుతూ ఉండాలి.
వాక్యంలో ఉంది, మీరు ఆత్మ పూర్ణులై ఉండాలంట. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అడుగుతూనే ఉండాలి. నాకు దావీదు రాజు గుర్తుకొచ్చినాడు. ఎంతవరకు ఒక వ్యక్తి అడగాలి అనంటే, కీర్తనలు 123లో ఒక మాట ఉంది, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు ఎత్తునట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడు ఆయన తట్టు చూడాలటను. నాకు ఒక అలవాటు ఉందని చెప్పిన కదా, ఇంటి బయటకు వచ్చి మీద ఆకాశం తట్టు చూస్తాను. నాకు చాలా నెమ్మది కలుగుతుంది. మై మైండ్ గెట్ స్ట్రెచ్డ్. విశాల హృదయం నాకు కలుగుతుంది. విశాల మనస్తత్వం కలగాలంటే నా అలవాటుగా మార్చుకున్నాను. బయటకు వచ్చి వాకింగ్ పోయినప్పుడు, లేకుంటే బయటకు వచ్చినప్పుడు ఆకాశం తట్టు చూస్తాను. అప్పుడు నా చిన్న చిన్న భయాలన్నీ తొలగిపోతాయి, పెద్దవి కూడా పోతాయి. ఎందుకంటే ఐ విల్ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఇన్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఈ ఆకాశం భూమికి సృష్టికర్త దేవుడు. నేను అడిగేటి ఎంత చిన్నవి ఆయన ముందు, అవి ఎందుకు ఇవ్వడు అని నేను ప్రార్థన చేస్తాను, మరి జవాబు పొందుకుంటాను. ఎంతవరకు మనం అడగాలి? మనం జవాబు పొందుకునేంత వరకు అడగాలి. ఆయన కరుణించేంత వరకు మనము అడగాలి, అడుగుతూనే ఉండాలి. అదే ప్రార్థన. ఉదయం లేచి నేను ఒక 20 నిమిషాలు లేక హాఫ్ అన్ అవర్ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఒక 20 కార్యాలు అడుగుతాను. ఆ 20 కూడా మీకు లక్ష్యం, గోల్ అనే ఒక ప్రసంగంలో పొందుపరిచినాం. ఏవేవి అడగాలని చాలా ప్రధానమైనవి నేను అడుగుతాను. ప్రతిరోజు అడుగుతాను, విసుకకుండా అడుగుతాను, పట్టుదలతో అడుగుతాను. మీరు ప్రార్థనలో ఎలాగ ఉండాలని వాక్యంలో? పట్టుదల కలిగి ఉండాలి, విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థనలో నిలకడగా ఉండాలని పౌలు అంటున్నాడు. అంటే ప్రార్థనే దేవునికి విశ్వాసికి ఆ బంధం కలిపే కార్యం. అంటే అంటారు కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం ప్రార్థన. ప్రార్థన లేకుంటే వి గెట్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్. అందుకే ఈ విశ్వాసి ప్రార్థన చేయాలి. నీకు ఏం కావాలి? నువ్వు ప్రార్థన చేయాలి, నీ నోటితో చెప్పాలి. గుడ్డి భర్తమైన యేసుప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి? వాడు పుట్టుగుడ్డివాడు. వాడు పుట్టుగుడ్డివాడు ఎట్టుంటాడు? ఏది చూడలేకుంటాడు కదా. అంటే మనం అనుకుంటాం, నేను కూడా అనుకున్నాను ఆ వాక్యం ధ్యానిస్తూ, యేసుప్రభుకు తెలుసు కదా మన అవసరత. వాడు గుడ్డివాడు అని తెలియదా యేసుప్రభుకు? మళ్ళీ ఎందుకు అడిగినాడు, నీకేం కావాలి, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు అని అడిగితే గుడ్డివాడు ఏమంటాడు? ఏం కావాలంటున్నాడు? నాకేం కావాలి? చూపు కావాలి. చూపు కావాలని యేసుప్రభుకు తెలుసు. అయినా కానీ ఆ మనవి ఆయన నోటి నుండి రావాలి. అదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనం ఒక పాట పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అంటే ప్రార్థన అవసరం లేదనా? కాదు, నువ్వు అడగాలి. నువ్వు తలచిన కార్యం ఆయన చిత్త ప్రకారం జరగాలంటే నువ్వు అడుగుతూనే ఉండాలి, నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన, ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ఒక వ్యక్తి ప్రార్థనా జీవితం మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. వెదర్ ఇన్ ద పర్సన్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ బాండ్. అర్థమైపోతుంది. ప్రార్థన చేసేవారి ముఖంలో కలవరం ఉండదు. ఏదొచ్చినా వారు కలవరపడరు. ఎందుకంటే వారికి ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది? దేవునితో ఉంది. హల్లెలూయా చెప్దామా? దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ గాడ్. కాబట్టి వారు కదలరు. 125వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. అది కదలదు కదా, కొండ కదలదు. అలాగూ అంటే అట్టి జ్ఞానం కూడా దేవుడు ప్రార్థన చేసే వారికే ఇస్తాడు. ఈ లోకంలో బ్రతకాల్సిన జ్ఞానం, కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. ఏదొచ్చినా దేవుడు తన చెయ్యి విడవాడు. నష్టం రావచ్చు, కష్టం రావచ్చు, రోగం రావచ్చు. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నా. కాబట్టి వి బిలీవ్, వి ట్రస్ట్ గాడ్స్ వర్డ్. అందుకే మనం ప్రార్థనలో మన బాధలన్నీ ప్రభువుకు తెలియజేస్తాం. ప్రార్థన, విన్నపాలు. కాబట్టి దేవుడు కరుణించేంత వరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోలేదంటే, నీకు ఆత్మశక్తి లేదంటే, దేవుడు నిన్ను నింపునంత వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వరములు అడగాలి. 9 వరాలు ఉంది. ఇది పరిశుద్ధాత్మ గురించి చెప్పిన ఉపమానం కదా. స్నేహితుడు పట్టుదలతో అడిగితే కావాల్సినవన్నీ తీసుకో అని అంటాడు. అయితే అలాగే అడగాలి. ఏమన్నా నింపు. 9 వరాలు.
అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరం. అన్ని అడిగి విశ్వాసం అనే వరం అడుగుకుంటే నువ్వు విశ్వాసవే కావు. ఎందుకంటే అన్ని వరాల్లో కంటే గొప్ప వరం ఏంటి తెలుసా? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. చిన్నవి అడుగుతారు కానీ పెద్ద వరం అడగండి, విశ్వాసం. విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? జయించగలుగుతున్నావు. విత్ ఫెయిత్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్. కాబట్టి విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసం కావాలి. రోజు అడగాలి నువ్వు విశ్వాసం, రోజు అడగాలి నిరీక్షణ, రోజు అడగాలి ప్రేమను, రోజు అడగాలి నీవు మరి జ్ఞానం అడగాలి, బలం అడగాలి. ఇవన్నీ కావాలి ఈ లోకంలో బ్రతకాలంటే. ప్రార్థనా జీవితం అడగాలి, ఆరాధన అడగాలి. నేను ఆరాధించాలి దేవుణ్ణి. నేను దేవుని మయంపరచడానికే దేవుడు నన్ను సృజించినాడు. నేను దేవుని మయంపరచాలి. కొన్ని రోజులు నేను ఉదయం లేచి దేవుని స్తుతిస్తూ, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, ఎన్నో పాటలు మరుగున పడి ఉన్నాయి దీంట్లో. అప్పుడు నాకు తలంపు దేవుడు ఇచ్చినాడు. చాలా పాటలు నాకు వస్తాయి, మీకు రాబోవి. అంటే మా నాన్న అమ్మ పాడేది నేను విన్నాను, నేర్చుకున్నాను. అయితే ఇది ఎట్లా తేవాలంటే నేను దేవుడు నాకు చెప్పినాడు, నువ్వు రోజు ఒక పాట పాడు, యూట్యూబ్లో వేయమన్నాడు. వారం రోజులు నేస్తున్నాను ఒక్కొక్క పాట. మీరు ఎంతమంది చూస్తున్నారో తెలియదు. మ్యూజిక్ లేదు, ఏం లేదు, నా తాళం అంతే. ఎందుకంటే మ్యూజిక్ ఎక్కువైతే దాని వచనాలే గుర్తించారు జనాలు, మ్యూజిక్ మీద పడతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు పాట అర్థం మీద నీ మనసు రావాలి, నువ్వు స్తుతించాలి. అవును, అంతరంగము నుండి నీకు ఆ కృతజ్ఞతా భావం రావాలి, దేవుని కొనియాడాలి. అందుకే వచనాలు స్పష్టంగా ఉండాలని రోజుకో పాట యూట్యూబ్లో వేస్తున్నాం. అంటే నువ్వు మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతి అర్పణ, ఆరాధన, ప్రార్థనా జీవితం, వాక్యం పఠించాలి. చాలామందికి వాక్యం చదవడానికి సమయం లేదు, దినమంతా పనులే ఉంటుంది. నిన్న కూడా నేను కొంతమంది సేవకులతో మాట్లాడుతూ, చాలా పెద్ద పెద్ద సేవకులు, ఐకాన్స్, వాళ్ళతో మాట్లాడుతూ చెప్పినాను, ఈ రోజుల్లో అందరూ మార్తాలు అయిపోయినారు, మరియలు కరువు అయిపోయినారు. మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాట వింటూ వచ్చింది. చాలాది ఆమెకు. కానీ మార్త ఎన్ని కార్యాల గురించి తొందరపడుతుంది, అనేకమైన వాటిని గురించి నువ్వు తొందరపడుతున్నావు. మార్త, చిరాకు ఎక్కువైపోయింది నీకు, ఎక్కువ పనులు పెట్టుకుంటే ఎక్కువ చిరాకు. కానీ నీ సమయాన్ని నీవే మేనేజ్మెంట్ చేయాలి. అందుకే ఒక్క గంట సేపు అయినా దేవుని సన్నిధిలో నేను కూర్చుంటాను, నేను దేవుని అడుగుతాను నాకు ఏం కావాలో, నా కుటుంబం విషయం. కొద్ది పాట పాడి దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, వాక్యం చదువుకుంటాను, మోకరించి ప్రార్థన చేస్తానని నువ్వు తీర్మానం చేసుకోవాలి. మార్త గురించి నాకు కొద్దిగా జాలి కలిగింది. ఆమె పాపం యేసయ్య ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి కదా ఆమె చేసిన తొందరపాటంతా. మరి యేసయ్య ఎందుకు ప్రశంసించలేదు? ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియను ప్రశంసిస్తున్నాడు. మరియ చాలా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. మార్త, నువ్వు అనేక కార్యాల గురించి తొందరపడుతున్నావు అని ఎందుకన్నాడు? మరి పాపం ఆమె యేసు ప్రభు కొరకే ఆహారం వండుతుంది కదా. అప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపు, ఆమె ఏమి వంట వండుకున్నా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఆమె ముందే ఉన్నారు. ఎవరున్నారు తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. దేవునికి స్తోత్రం. నాకు అది వెలిగింది నా మైండ్లో. ఆమె అంత తొందరపడే అవసరమే లేదు, జీవాహారమే ముందున్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆయన సన్నిధిలో ఉంటే ఆకలి తప్పి ఉంటుందా? ఉండదు. ఆకలి ఉండదు, దాహం ఉండదు యేసయ్యను చూస్తూ ఉంటే. కానీ ఆమె లోకరీతిగా ఆమె తలంపులు వేరుగా ఉండింది. యేసు ప్రభు యొక్క మెప్పు పొందలేదు ఆమె. కాబట్టి ప్రార్థన ఎక్కువగా చేయాలి. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. ప్రార్థన చేయాలి. మన సంఘంలో నిరంతర ప్రార్థనలు ఉన్నాయి, మీరు జాయిన్ కావచ్చు కదా. జూమ్ ఐడి ఇవన్నీ పబ్లిష్ చేస్తున్నాం. మీకు సహాయం చేయడానికి వాలంటీర్స్ ఉన్నారు. మీకు జూమ్ యాప్ మీరు డౌన్లోడ్ చేయాలి, హెల్ప్ చేస్తారు ఎవరైనా అడిగితే. ఐడి పాస్వర్డ్ ఫీడ్ చేస్తే మీరు జూమ్లోకి వస్తారు. 24 hours ఉంది చైన్ ప్రేయర్. దాదాపు 2 సంవత్సరాలు. మరి మీరు ప్రార్థనలు అందరితో కలిసి చేయొచ్చు, ప్రార్థన విన్నపం ఇవ్వచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసినాం. ఈరోజు వరకు ఎన్ని సెల్స్ ఓపెన్ అయిందండి? 763 సెల్స్ ఓపెన్ చేసినామండి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన దర్శనం. చాలా సంతోషం ఏంటంటే చాలా మటు గృహాల్లో ప్రార్థన. ఇది గొప్ప ఉజ్జీవానికి సూచన. దిస్ ద
ఇండికేషన్ ఫర్ అ గ్రేట్ రివైవల్, బికాస్ ప్రేయర్ ఈజ్ ద కీ టు రివైవల్. ప్రార్థనే ఉజ్జీవానికి నాంది, రహస్యం. కాబట్టి ఇన్ని గృహాలు ప్రార్థనతో వెలిగింపబడుతుంది. నా దర్శనం 1000 అని ఉండింది. ఆ 1000 ఈ సంవత్సరమే అది తప్పకుండా ముగించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు తడువు చేయొద్దు, అందుకొరకే వస్తున్నాను నేను. ఎంత అలసిపోయినా తిరిగి శక్తి కూడగొట్టుకొని ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఎవరన్నా ప్రార్థన సెల్స్ తెరుస్తారు కదా, వాళ్ళ ఇంటిని నేను వెలిగించాలి కదా. మరి కొందరు అవసరతలో వస్తారు, వాళ్ళొకరు ప్రార్థన చేయాలి, ఒక 2 మాటలు మాట్లాడాలి అని ఎంత తీరిక లేకున్నా వస్తాను. మరి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మన కుటుంబాల్లో తప్పకుండా ప్రార్థన ఉండాలి. ఏకీభవించడం లేదు భర్త లేక భార్య అంటే కూడా మీరు భయపడే అవసరం లేదు. ఇంటిలో ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా ఉంటే ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని స్తోత్రం. మీ పిల్లలను దీవిస్తాడు దేవుడు. ఒక వార్త విన్నాను, మన ఈ పరిసర ప్రాంతాల్లోనే త్రాగుబోతు తండ్రిని ఒక కుమారుడు నడి రోడ్లో చంపేసినాడట. ఎందుకంటే విసిగిపోయినారట వాళ్ళ కుటుంబం. త్రాగుతున్నాడు, చెడ్డ మాటలు, బూతులు. ఎవరు ఊరుకుంటారు, ఎవరు సహించుకుంటారండి? మరి ఇప్పుడు యవనస్తుడు ఎక్కడ పోతాడు? కటకట పాలైపోతాడు కదా. ఎన్ని బ్రతుకులు ఇలాగ పాడైపోతుంది, ఎన్ని అపాయాలు కలుగుతుంది. ప్రార్థన అనేది చాలా మహాశక్తి, గొప్ప శక్తి. నిన్ను దేవుని కలిపేదే ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అంట. వెన్ రైటియస్ పీపుల్ ప్రే, గాడ్ లవ్స్ ఇట్. నీవు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండి దేవునికి సన్నిహితంగా ఉండి నీ ప్రార్థన చాలా బలమైందంట. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నుండి ఖాళీ చేయమన్నప్పుడు నేనేం వణకలేదు, బెదరలేదు, నాకేం అనిపించలేదు. ఓహో, దేవుడు ఏదో గొప్పది దాచి ఉంచినాడు అనుకున్నాను. మళ్ళీ ఇంకో మాట అదే రోజు చెప్పినాను వాళ్ళకు, మీరు మమ్మల్ని మళ్ళీ పిలుస్తారన్న. అదే జరిగింది. హల్లెలూయా. తప్పకుండా మీరు మమ్మల్ని పిలుస్తారన్నాను. మీరు ప్రార్థనకు ఆటంకంగా ఉన్నారు, తప్పు ఇది, మీరు సరిదిద్దుకోండి అని చెప్పినాను. మీరు చేసేది ఫలించేదని కూడా చెప్పినాను. చూడండి, ప్రార్థనా శక్తి ఉంటే దేవుడు రానున్న కార్యాలు కూడా నీకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వారి పిల్లలు ఎప్పుడు చెడిపోరండి, ఎప్పుడు చెడిపోరు. ప్రార్థన చేసే కుటుంబాలు కూడా పడిపోవు. ప్రార్థనా శక్తి ద్వారా రానున్న కీడంతా తరిమి కొట్టేది ఇదే కదా ప్రార్థనా శక్తి. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు కూర్చున్నా, లేచినా, ఇతరులతో మాట్లాడినా. నేనైతే ఇతరులతో మాట్లాడుతూ ఉంటాను, వారనుకుంటారు నేను మాట్లాడుతున్నా వాళ్ళతో, కానీ నాకు గుండె నుండి ఒక ధూపం పోతుంది వారి కొరకు. నేను ప్రార్థన చేస్తాను, చిన్నదైనా. లార్డ్ బ్లెస్ దెమ్. తప్పకుండా వారు దీవింపబడడం తర్వాత చూస్తాను. కొందరు గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటారు. అబ్బా, రోజు గుడ్ మార్నింగ్ చెప్తారు ఏంటి వీళ్ళు అని అనుకుంటా. అప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్ముడు నాకు మాట్లాడినాడు. వాళ్ళు చెప్తే వాళ్ళ కొరకు ఒక చిన్న ప్రార్థన నీ గుండె నుండి వెళ్ళాలి తప్పకుండా. సరే అని చెప్పి, ఇప్పుడు మీరందరూ నన్ను వాట్సాప్ ద్వారా బాధ పెట్టకండి. అంటే కొందరు అలాగ చనువు తీసుకొని గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటారు. మాకు అది ఇబ్బంది అయినా కానీ దేవుడు నాకు నేర్పిన పాఠం వరకు చిన్న ప్రేయర్ చేయి. యూ కెన్ కీప్ ఆన్ ఫిల్లింగ్ యువర్ హోల్ డే విత్ ప్రేయర్. నీ దినం 24 గంటలు కూడా ప్రార్థనతో నింపగలవు. నాకు చాలా నచ్చింది ఉపాసన. మీకు తెలుసు అనుకుంటా ఉపాసన ఎవరు అని. చిరంజీవి గారి కోడలు, రామ్ చరణ్ భార్య. ఇది కూడా తెలుసా జాయ్ సిస్టర్ మీకంటే? మరి నేను ఇక్కడ లోకంలోనే ఉన్నా కదా, తెలియద్దా ఇవన్నీ? ఆమె ఏమన్నది తెలుసా? ఐ లవ్ వెరీ మచ్. ఎప్పుడన్నా నేను ఆమెను కలుసుకుంటాను అనుకుంటా. చిన్న పిల్ తీసుకొని చెప్తుంది, నేను ఎప్పుడు కూడా ఒక్క మందు కూడా చిన్న ప్రార్థన జీసస్కు చేయకుండా నేను మింగను అన్నది. నా సో హ్యాపీ. ఎంత జ్ఞానం ఇది! ఆమె బైబిల్ జ్ఞానం ఉందా, లేకుంటే మనలాగా ఆదివారం కూడుకొని భక్తుల మాటలు వింటుందా? లేదు. కామన్ సెన్స్ అన్నమాట. డిపెండింగ్ ఆన్ గాడ్. ఆ మందు కాదు నన్ను బాగు చేసేది. నన్ను బాగు చేయాలంటే ఎవరు బాగు చేయాలి? దేవుడు బాగు చేయాలి. ఆ చిన్న మందు, అది తెలివి నన్ను అడిగితే. ఎందుకంటే మందులు వికటించి ఎంతమంది చచ్చిపోతారండి? రాంగ్ మెడికేషన్ ద్వారా ఒళ్ళంతా పాడైపోతుంది. మందులు వికటించి రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ మెడికేషన్, ఎంతోమంది లోకం నుండి దాటిపోతున్నారు. అండ్ నువ్వు తినే మెడిసిన్ కూడా ఒక చిన్న ప్రార్థన చేయాలి అంటే ఎంత అర్థవంతమైంది. ప్రార్థన కీడుల నుండి నిన్నేం చేస్తుంది? విడిపిస్తుంది. కీడు రాకుండా, అకాల మరణం రాకుండా, ఏ కయ్యాలు కలహాలు రాకుండా ఆపేస్తుంది ప్రార్థన. అందుకే ఎబ్బేజు 4 అంశాల కొరకే ప్రార్థించినాడు. నీ చెయ్యి నాకు తోడుండాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి, కీడు రాకుండా నన్ను కాపాడాలి,
నా సరిహద్దులను నువ్వేం చేయాలి, విశాలపరచాలి, అంటే నన్ను దీవించాలి అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట పాడి మనం ముగించుకుందాం. 511 పాట. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నా, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు నాను. పనికిరాని పాత్రను నేను, సరి చేయుమా, వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను, సరి చేయుమా, వాడుకొనుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థం అంట. ఎవరో మనకు సహాయం చేస్తారని, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని, ఎవరో మనల్ని ఆదుకుంటారని, ఎవరో మనల్ని ప్రేమిస్తారని అన్ని అపోహలవి. ఆశలన్నీ అడియాశలైపోతుంది. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్న నరుడు
ధన్యుడు. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తానంటున్నాడు. నీ బాధ, భీతి, భయం, గాయం, ఆదరణ కావాలి, ఆర్థిక సహాయం కావాలి, ప్రేమించేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు, కష్టం, నష్టం, వీటన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు జవాబు నిశ్చయం. దేవుని స్తోత్రం. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. కాబట్టి ఎవరితోటో మాటలు మాట్లాడి నీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. నీ కుటుంబం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. సమయం పోతే మళ్ళీ రాదు. ఎవరికి ఏది నువ్వు ఇచ్చినా అది తిరిగి నువ్వు పొందుకోగలవు. కానీ వన్స్ యూ డిపార్ట్ విత్ యువర్ టైం, నీ సమయం చాలా ప్రశస్తమైంది. అది ఎవరికి ఇచ్చినా అది తిరిగి నీకు రాదు. కాబట్టి దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నువ్వు సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. ప్రార్థనా శక్తి మాకు నేర్పండి నాయన. ఆ దినాల్లో శిష్యులు కూడా నిన్ను అడిగినారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పండి, మా విశ్వాసాన్ని మీరు వృద్ధిపరచండి. ఈ 2 మనవులు శిష్యులు ప్రభువుకు చేసినారు. 2 కూడా అతని జీవితంలో చూసినారు. యేసుతో నడిచి నేర్చుకున్నారు ప్రార్థనా శక్తి. పెందలకన్నే లేచి ప్రార్థన, మధ్యాహ్నం వేళలో ప్రార్థన, సాయంకాలము ప్రార్థన, శిష్యులను వీడుకొల్పి ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని మరి శిష్యులు చూసినారు. ప్రార్థన కారణం ఇన్నెన్ని అద్భుతాలు జరగడానికి. అవును ప్రభువా, ప్రేయర్ మూవ్స్ మౌంటైన్స్ అని మేము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తున్నాం. ప్రార్థనా జీవితం ఉంటే అసాధ్యం అంటూ ఏదీ లేదు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని సెలవిచ్చినాం. ప్రార్థన మాకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన మాకు నెమ్మదిని ఇస్తుంది, ప్రార్థన మా మనవులకు జవాబిస్తుంది, ప్రార్థన మమ్మల్ని ఆత్మతో నింపుతుంది, ప్రార్థన మమ్మల్ని దైవశక్తితో నింపుతుంది. ప్రార్థన నీకు మాకున్న బంధం. ప్రార్థన వినేడి దేవుడవు నీవు నాయనా, నీకు స్తోత్రం. నువ్వు మా ప్రార్థనను త్రోసివేయలేవు. తప్పకుండా నువ్వు చెవియొగ్గి నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకిస్తానని వాక్యంలో. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవాన్ని విడిపించునని వాగ్దానం మేము గుర్తు చేసుకుంటున్నాము. అవును ప్రభువా, ప్రార్థనలో నిలకడగా ఉండాలని, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని, ప్రార్థనలు విసుగక చేయాలని, ప్రార్థనలు మరి ప్రభువా మేము ఎల్లవేళలా ప్రార్థన చేయాలని, ఎడతెగని ప్రార్థన చేయాలని, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో. అలాంటి ప్రార్థనలు మేము చేసి ధన్యులమవుటకు మీరు కృప దయచేయండి. మరి ప్రభువా ఆల్ నైట్ ప్రార్థనను కూడా మీరు ఆశీర్వదించండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మేమందరం పాల్గొందాలని, ఆ ప్రార్థనలు మాకు మా కుటుంబాలకు ఎంతో మేలని మాకు సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. పాల్గొంది నీ సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో మేము అనుభవించాలని మేము కోరుతున్నాం. సహాయం దయచేయండి. ముఖ్యంగా 40 రోజుల సిలువ ధ్యానములు మార్చి 10వ తారీఖు నుండి ఏప్రిల్ 18 వరకు ఉదయం 4 నుండి 7 వరకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరగనయ్యింది. ఆశీర్వదించండి, దీవించి అనేకులు నీ వెలుగునకు ఆకర్షితులు కావాలని మేము కోరుతున్నాం. నాయన నీకు స్తోత్రం ప్రభువా. మేము ఏది చేసినా అది నీ నామమహిమార్థం చేయడానికి కృప దయచేయండి. మా సంఘాన్ని మీరు దీవించండి. ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు, ఇక మీదట కూడా నీ బలమైన హస్తం మా సంఘానికి తోడుందని వివిధ మాధ్యమాలు గుండా దేవుని వాక్యం విన్న వారిని కూడా వారి కుటుంబాలతో సహా దీవించి వారి చేతి పనులను ఆశీర్వదించమని, సకల ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించి నాయనా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునన్నావు తండ్రి. 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవు. ప్రభువా, కీర్తనకారుడు సెలవిచ్చిన ఈ మాట మాకందరికి ముద్రావాక్యంగా ఉండాలి. అవును తండ్రి, నీ కొరకు కనిపెట్టుకోని వారిలో ఎవరినో సిగ్గునొందరని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థనా శక్తి మాకందరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. నీ ధనము
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు